అసలు స్టార్టింగ్ నుంచి మీ ఇంట్రొడక్షన్ నుంచి కూడా యూనో మీ నుంచి ఐస్ పక్కకు తిప్పాలంటే చాలా కష్టం అయిపోతుంది, అమ్మాయిలకనే కాదు ఈవెన్ అబ్బాయిలకు కూడా. ఆ ఫస్ట్ ఫైట్ కదా అసలు, అదైతే సూపర్ పిక్చరైజేషన్. ఫైట్స్ ఆఫ్ కోర్స్ సినిమాలో సూపర్గా ఉన్నాయి రామ్ లక్ష్మణ్ గారివి. అండ్ ఐ థింక్ స్పెషల్లీ మెన్షన్ చేయాలి, మసీద్ ఇది జరుగుతున్నప్పుడు అజా వినిపించగానే మీరు ఆగిపోతారు, అది అసలు భలే ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. అంటే ఆడియన్స్ కూడా వెంటనే ఓకే అని ఒక అలర్ట్ అవ్వడం అది వచ్చిందనమాట. సో హూస్ థాట్ వాస్ దట్? సో హౌ డిడ్ యు ఫెల్ట్? అంటే విన్నప్పుడు ఫస్ట్ ఇంట్రడక్షన్ చెప్పేప్పుడు ఒక ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ఉంది బాబు, ఇంట్రడక్షన్ ఎపిసోడ్ ప్రాబ్లం ఉంది, అది ఉంది. ఈ ఎపిసోడ్ యాక్చువల్లీ లేదు అని మాకు కథ చెప్పినప్పుడు. సో షూటింగ్ స్టార్ట్ అవ్వకముందు బాబు నేను ఒక ఇన్కార్పొరేట్ చేశాను, నాకు ఎప్పటి నుంచి ఒక ఐడియా ఉండేది, అది ఇక్కడ కూర్చుంటుంది, ఎలా ఉంటుంది బాబు సరే వినండి అని చెప్తుంటే నాకు చాలా నచ్చింది. అందులో చాలా మీనింగ్ కూడా ఉంది. అంటే అన్నిటికి రెస్పెక్ట్ ఇస్తామని, అన్ని రిలీజన్స్కి రెస్పెక్ట్ ఇస్తాం అనేది బ్యూటిఫుల్ మెసేజ్, తెలియకుండా అది చాలా పాజిటివ్ మెసేజ్. సో నాకు చాలా నచ్చింది అది. అంటే ఏ రిలీజన్ అయినా రెస్పెక్ట్ చేయటం అనేది నాకు చాలా నచ్చింది. అండ్ రిలీజియన్ ఒకటి, అండ్ అట్ ద సేమ్ టైం యూనో అది ఆగిపోవడం, అంటే ఈ కొట్టడం అనేది ఇట్స్ రాంగ్ కదా, హీరో చేసినా విలన్ చేసినా, సో అది ఆగిపోవడం అదంతా సింక్ కూడా భలే కుదిరింది, అదంతా ఎవ్రీథింగ్ వాజ్ సూపర్. నేనే బయట ఉన్నప్పుడు చాలా మంది నేను లిరిసిస్ట్ అండి, నేను బాగా రాస్తాను, నేను పాడతాను, కథలు రాస్తాను, లేకపోతే నేను యాక్టర్ని, ఇంతమంది చాలామంది అప్రోచ్ అయ్యి ఉన్నారు. వాళ్ళందరికీ అప్రోచ్ అనేది లేకుండా పోయింది, వస్తే మోసం ఎక్కువ జరిగింది. సో రావద్దని డిసైడ్ అయ్యారు. వాళ్ళని ఎంకరేజ్ చేయడానికి 103 సంవత్సరాల తర్వాత ఒక ప్రాపర్ ప్లాట్ఫామ్ కావాలి అనేది ఈ పోర్టల్ అండి.